పీఆర్టీయూ అధ్యక్షులుగా నరసింహారెడ్డి రెండవసారి ఘన విజయం సాధించారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పీఆర్టీయూ అధ్యక్షులుగా నరసింహారెడ్డి ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన పీఆర్టీయూ ఎన్నికల్లో ఆయన రెండవసారి ఘన విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా రవీందర్ ఎన్నికయ్యారు. సమీప అభ్యర్థి అధ్యక్షులుగా పి నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా ఎం రవీందర్ పోటీ చేసి ఓడిపోయారు. అధ్యక్షులుగా విజయం సాధించిన నరసింహారెడ్డికి మండలానికి చెందిన పలువురు ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలియపరిచారు. ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ అన్న గారికి, అదేవిధంగా హైదరాబాద్ మండల కార్యవర్గ సభ్యులకు చేసిన ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ప్రధాన కార్యదర్శిలో దాంట్లో భాగంగా ఎన్నికల్లోకి రావడం జరిగింది. ఇందులో నా సహోదరుడు నాగరాజ్ సార్ గారు అధ్యక్షులుగా నిలబడడం జరిగింది. వీరిద్దరిలో ఎవరు గెలిచినా బాధ్యతగా తీసుకోవాలని ముందే నిర్ణయించుకున్నాము. మా సహోదరుడు ఇందులో బాధపడితే ఆయన ఎంత బాధపడుతున్నా ఆయన కంటే నాకు ఎక్కువ బాధ ఉంది, ఇది అర్థం చేసుకోగలరు. అదేవిధంగా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి నరసింహారెడ్డి సార్ గారికి కూడా నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను. ముస్తఫా సార్ గారు కూడా మంచి మనసుతో ఉండి ముందర మంచి అవకాశము మేము దగ్గర నుండి కల్పిస్తామని వారికి వినయంగా విన్నవిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాట్లాడలేకపోతున్నాను, తర్వాత మాట్లాడతాను. ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే జిల్లా శాఖ కూడా ధన్యవాదాలు. అలాగే ఇక ముందు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా అవి నెరవేర్చడానికి శాయశక్తులు నా వంతు కృషి చేస్తాను. అలాగే మా సోదరులు ఇద్దరు కూడా కొద్దిలో ఇది కావడం జరిగింది కాబట్టి వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.